ఇంకో 10 రోజుల్లో నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతున్నాం. మరో 3 రోజుల్లో ప్రపంచ దేశమంతా జరుపుకుంటున్న పండుగ క్రిస్మస్ పండుగ దాటుకొని నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతున్నాం. నూతన సంవత్సరం అని అంటంతో, లేకపోతే పండగ దినాలు రావటంతో కొత్త బట్టలు కుట్టించుకోవటం, ఇంటిని అలంకరించుకోవటం, ఇంటిని శుభ్రపరుచుకోవటం ఇత్యాది కార్యక్రమాలు ప్రతి మనుషుడు జరిగిస్తూ ఉంటాడు. నూతన సంవత్సరం పదే అంటాం కదా. కానీ విచిత్రం ఏంటంటే ఆకాశం క్రింద భూమికి పైన నూతనమైనది ఏదీ లేదట అంటాడు ప్రసంగి భక్తుడు. మునుపున్నదే ఇప్పుడు ఉంటుంది, ఇప్పుడున్నదే రాగల కాలాల్లో ఉండబోతుంది. సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు అని మాట్లాడతాడు. ఎంత విచిత్రమైన మాటో చూడండి. నిజమే, నూతన సంవత్సరం అంటాం. 2025లో తూర్పు దిక్కున ఉదయించే సూర్యుడు నూతనంగా పడమటి దిక్కున ఏమైనా ఉదయిస్తాడా? మీ అమలాపురంలో కూడా అట్లా జరగదన్న. పడమటి దిక్కున అస్తమించే సూర్యుడు తూర్పు దిక్కున అస్తమించడం ప్రారంభిస్తాడా? అదే సూర్యుడు, అదే చంద్రుడు, అదే భూమి, అదే ఆకాశం, అదే మనుషులు, అదే గాలి, అదే నీరు. ఆకాశం క్రింద భూమికి పైన నూతనమైనది ఏదీ లేదు. కానీ ఒక మాట, నూతనమైనది ఏదైనా ఉన్నదంటే నిన్ను నువ్వు నూతన పరుచుకొని నూతన సంవత్సరంలో అడుగు పెడితే అంతకు మించిన నూతనమైన అనుభవం మరొకటి ఏదీ లేదు. ఆమేన్. నిన్ను నీవు మార్చుకొని వాక్యం చేత నిన్ను నీవు పరిశీలన చేసుకొని నీ బ్రతుకును దిద్దుకుంటే నీలో ఉన్న లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని గ్రహించి, దేవా నాలో ఈ లోపం ఉంది, దిద్దుబాటు చేసుకుంటానయ్యా, నాలో ఈ బలహీనత ఉంది, ఈ అవిధేయత ఉంది, సరి చేసుకుంటానయ్యా అని దిద్దుబాటు చేసుకుని నేను నూతన సంవత్సరంలో అడుగు పెడితే అంతకు మించిన నూతన వత్సరం, అంతకు మించిన పండుగ ప్రపంచంలో మరొకటి ఏది లేదని ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తున్నాం. అంతకాలం త్రాగిన భర్త తీర్మానం చేసుకొని, అమ్మా త్రాగి కుటుంబాన్ని అప్పుల పాలు చేశాను, మనకున్న గౌరవ మర్యాద ప్రతిష్టలను బజారుకి ఇచ్చాను, ఈ దినం నుండి నేను తాగనమ్మా, ఒక నూతన వ్యక్తిగా నా జీవితాన్ని, నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తానమ్మా అని ఒక భర్త తీర్మానం చేసుకుంటే ఒక భార్యకి అంతకు మించిన పండగ ఏముంది చెప్పండి? నోటి దురుస్తనం కలిగిన భార్య, గయ్యాలితనం కలిగిన భార్య, అయ్యా నా గయ్యాలితనంతో నోటికొచ్చినట్టు మాట్లాడి చాలాసార్లు నేను గాయపరిచానయ్యా, భర్త అనే విలువ లేకుండా తృణీకరిస్తూ మాట్లాడానయ్యా, నా గయ్యాలితనాన్ని విడిచిపెట్టి అయ్యా నేను సాత్వికురాలిగా మారతా, సమాధానకరమైన దానిగా మారతా, శాంతమూర్తిగా మారతా అని ఒక గయ్యాలితనం కలిగిన భార్య తన ప్రవర్తన మార్చుకుంటే ఒక భర్తకి అంతకు మించిన పండగ ఏముంటుంది చెప్పండి? అంతకాలం తల్లిదండ్రులకు ముల్లుగా మారిన కొడుకు, అంతకాలం తల్లిదండ్రులకు ముల్లుగా మారిన కుమార్తె, అవిధేయురాలుగా బ్రతికిన కుమార్తె, అమ్మా మిమ్మల్ని ఇంతకాలం ఏడ్పించా, నా మీద ఎన్నో కలలు, నా మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మీ కష్టార్జితమంతా నా కొరకు ధారపోసి నన్ను చదివించారు, మీ కలలన్నీ కళ్ళలుగా నేను చేశా, ఇక మీదట అలా చేయనమ్మా, విధేయత కలిగిన కుమారుడుగా బ్రతుకుతానమ్మా, విధేయురాలకు కుమార్తెగా నేను బ్రతుకుతానమ్మా అని ఒక కుమార్తె తన బ్రతుకును మార్చుకుంటే, అవిధేయుడైన కుమారుడు తన ప్రవర్తన మార్చుకొని విధేయత కలిగిన వాడిగా మారితే అంతకు మించిన నూతన వత్సరం, అంతకు మించిన పండగ మానవ జీవితంలో మరొకటి లేదు. నా ప్రార్థన, ఈ సంవత్సరాంతపు దినాలలో ఎలాంటి విప్లవాత్మకమైన మార్పు నీలో దేవుడు కలుగు చేయునుగాక, నీలో దేవుడు కలుగు చేయునుగాక. ఒక్కొక్క బిడ్డ జీవితంలో ఆ పరివర్తన కలుగు చేసి నూతన తీర్మానాలతో నూతన వత్సరంలో అడుగుపెట్టే భాగ్యం
మనందరికీ దేవుడు అనుగ్రహించున్నట్లుగా చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్తాం. ఆమేన్. అయితే సుమి, ఒక మాట, ఒక వ్యక్తి స్వభావం మారటం అనేది, ఒక వ్యక్తి నైజం మారటం అనేది నేను చెప్పినంత తేలిగ్గా జరిగేది కాదు, మీరు విన్నంత సులువుగా సజావుగా జరిగేది కాదు. ఒక త్రాగుబోతు వ్యక్తి మారటం, ఒక అక్రమ సంబంధంలో బ్రతికే వ్యక్తి మారటం, ప్రార్థనా జీవితం లేకుండా భక్తిహీనుడిగా బ్రతికిన వ్యక్తి ఒక భక్తిపరుడుగా రూపాంతరం చెందటం, ఒక వ్యక్తిలో మార్పు అనేది ప్రకటించినంత తేలిగ్గా జరగదు తల్లి. విన్నంత సులువుగా, చదివినంత తేలిగ్గా పరివర్తన ఒక వ్యక్తిలో జరగదు. దీనిని గురించే ఇర్మియా గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఓ భయంకరమైన మాట అనేకంటే కూడా ఒక చేదు నిజాన్ని దేవుడు మాట్లాడతాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనం. 13:23 ఎంత చక్కగా ఉంటుందో ఆ మాట చూడండి. అందరూ నాతో కలిసి చెప్పండి. కూషు దేశస్థుడు తన చర్మపు రంగును మార్చుకొనగలడా? చిరుతపులి మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనిన యొడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయవల్లబడును. చూసారా? ఒకసారి చూడండి, నా వైపు చూడండి. ఇది కఠోరమైన వాస్తవం. మన భాషలో చెప్పాలంటే చేదైన నిజం. ఏంటా చేదైన నిజం? కూషు దేశస్థుడు తన చర్మపు రంగును మార్చుకోగలుగుతాడా? వాడు నల్లగా పుట్టాడు, రంగు బాగా నలుపు. ఆ నల్లటి రంగు కలిగిన వాడు ఎన్ని క్రీములు వాడి తన చర్మాన్ని తెల్లగా చేసుకోగలడు? క్రీములు రాసిన 2 రోజులు తెల్లగా ఉంటాడు. ఆ తర్వాత 3వ రోజు 4వ రోజు ఒరిజినల్ రంగు బయటపడుతుంది. వాడు పుట్టుకతో నల్లవాడిగా కూషు దేశస్థుడు పుట్టాడు. కూషు దేశస్థుడు తన చర్మపు రంగును మార్చుకోగలుగుతాడా? కొంచెం ఆలోచిస్తూ వినండి. చిరుతపులి పుట్టేటప్పుడు ఒంటి మీద మచ్చలతో పుట్టింది. పుట్టుకతోనే మచ్చలతో పుట్టిన ఆ చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా? మిమ్మల్ని అడుగుతా, కూషు దేశస్థుడు తన చర్మపు రంగును మార్చుకోగలడా? మాట్లాడాలి. కూషు దేశస్థుడు తన చర్మపు రంగును మార్చుకోలేడు అనేది ఎంత వాస్తవమో, ఒక మనిషి స్వభావం అంత త్వరగా మారదు అనేది కూడా అంతే వాస్తవం. చిరుతపులి తన మచ్చలు మార్చుకోలేదు అనేది ఎంత వాస్తవమో, కీడు చేయటానికి అలవాటు పడిన ఒక మనిషి తన స్వభావాన్ని, తన అలవాట్లను మార్చుకోవటం కూడా అది వల్లబడదు అని పరిశుద్ధ లేఖనాల్లో రాయబడి ఉంది. నిజమే బిడ్డలారా? కూషు దేశస్థుడు నల్లగా పుట్టినట్లుగా, చిరుతపులి పుట్టేటప్పుడే మచ్చలతో పుట్టినట్లుగా, ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న ప్రతి మనుష్యుడు పాపంతోనే పుట్టాడు, మూర్ఖతతోనే పుట్టాడు. భక్తుడైన దావీదు గారు అంటాడు, ఏమంటాడో తెలుసా? నేను పాపములో పుట్టి ఉన్నవాడిని, నా తల్లి నన్ను పాపంలోనే కన్నది అంటాడు. చూడండి ఆ మాట. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 5వ చరణం. అందరూ చూడాలి. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి గర్భము ధరించెను. ఒకసారి నా వైపు చూడాలి. నాతో కలిసి మాట చెప్పండి. నేను పాపములో పుట్టినవాడను. ఎక్కడ పుట్టినవాడట? అతని తల్లి దావీదు గారిని ఎక్కడ కన్నదట? అంటే దావీదు యొక్క నైజం, దావీదు నైజం మాత్రమే కాదండి, ప్రతి మనుషుడు పాపంలో పుట్టినవాడు. పాపపు నైజంతో పుట్టి స్వాభావికంగా దైవోగ్రతకు గురైపోయినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. కూషు దేశస్థుడు ఎందుకు నల్లగా పుట్టాడంటే, ఓ మాటలో చెప్పాలంటే 3వ సెషన్లో చెప్తాను పూర్తిగా. కూషు దేశస్థుడు నల్లగా ఎందుకు పుట్టాడంటే, వాళ్ళ నాన్న నలుపు.
నాన్న నాన్న నువ్వెందుకు నల్లగా పుట్టావంటే ఆయన అంటాడు, మా నాన్న నలుపురా అంటాడు. తాత తాత, అరే చెప్పండి, తాత 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 నువ్వెందుకు నల్లగా పుట్టావంటే ఆ తాత అంటాడు, ఒరే నన్ను కన్నా మా అయ్య ఆయన నలుపు అంటాడు. మనం ఆ ముత్తాత దగ్గరికి వెళ్ళి, ముత్తాత నువ్వెందుకు నల్లగా పుట్టావు? నువ్వు నల్లగా పుట్టినందువల్ల మా తాత నల్లగా పుట్టాడు, మా నాన్న నల్లగా పుట్టాడు, చివరికి నేను నల్లగా పుట్టా, నువ్వు తెల్లగా పుట్టకపోయావు ముత్తాత అంటే, నేనేం చేసేదిరా మా జేసి తాత నల్లగా పుట్టాడు అంటాడు. వింటున్నారా? లైక్ దట్. మనం ఎందుకు పాపులుగా పాపంలో పుట్టిన వారిగా మిగిలిపోయామో తెలుసా? మన మూలపితరుడున్నాడే, ఆకాశం కింద భూమికి పైన బ్రతుకుతున్న సమస్త మానవాళి ఏ మనుషునిలో నుంచి ఉద్భవించారో తొల్లిటి మానవుడు ఆదాము ఉన్నాడే, ఆదాము పాపం చేయటాన్ని బట్టి ఆదాములో నుంచి ఉద్భవించిన ప్రతి సంతతి పాపములో పుట్టినవాడు, పాపం చేస్తూ బ్రతికినవాడు. నైజం, పాపపు నైజం. అంటే మనిషి శరీరంలో ఈ పాపం ఎంత ఇంకిపోయింది అంటే, మరలా ఈ మాట గమనించండి, కూషు దేశస్థుడు తన చర్మపు రంగును మార్చుకొనగలడా? మాట్లాడాలి పెద్దగా. కూషు దేశస్థుడు తన చర్మపు రంగును మార్చుకోగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా? గర్విష్టి మనస్సు కలిగిన నీవు నీ గర్వాన్ని విడిచి సాత్వికుడిగా నువ్వు మారగలవా? ఏమాగిపోయారు? గయ్యాలితనం కలిగిన, నోటి తురుసు కలిగినటువంటి ఒక స్త్రీ చిరుతుపులి తన మచ్చలను నిజంగా మార్చుకోగలిగితే, గయ్యాలితనం కలిగిన స్త్రీ కూడా తన బ్రతుకును మార్చుకోగలదు అని ఈ మాటకున్న అర్థం. ఈ మాటలు నిన్న తర్వాత ఇక మనం మారినప్పుడు చర్చికి ఎందుకన్నా, ఇది కూడా ఒక పాయింటే, దీనికి తర్వాత చెప్తాను. అయితే నేను అనే మాట కూషు దేశస్థుడు తన చర్మపు రంగును మార్చుకోలేడు. ఎన్ని క్రీములు రాసినా, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఒరిజినల్ రంగు అనేది ఒకటి ఉంటుంది చూసారా, దాన్ని మార్చుకోలేరు. ఓ రోజు గొప్ప సేవకుడు వాక్యం చెప్తూ ఇలా అన్నాడు. ఆదివారం రెగ్యులర్గా ఒక తల్లి మందిరానికి వస్తుందట. యవ్వన వయసు 30-35 సంవత్సరాల వయసు కలిగిన ఒక యవ్వన అమ్మాయి మందిరానికి వస్తుందట. వచ్చినప్పుడు ఎలా, అన్నయ్య ఒకసారి మా ఇంటికి రండి అన్నయ్య, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అన్నయ్య అని అంటూ ఉండేదట. ఆయన దేవుని చేతిలో ఆ రోజుల్లో అప్పుడే సేవలోకి వచ్చాడు. ఈ రోజు అయితే దేవుని కృప ప్రపంచ దేశాలంతా బలమైన పాత్రగా సేవకుడు వాడబడుతున్నాడు. మొత్తానికి ఆ రోజుల్లో, అమ్మ నాకు అనుకూలతున్నప్పుడు వస్తా, ఎక్కడమ్మా మీ ఇల్లు? ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్లో నన్న ఒకసారి రండి అన్న అని చెప్తూ ఉండేదట. సరే వస్తానని చెప్పి ఓ రోజు ఎయిర్పోర్ట్కు ప్రయాణమే వెళ్తున్నాడు. వెళ్ళే లోపు మెసేజ్ ఒకటి వచ్చింది, ఫ్లైట్ ఇంకా 1:30 ఆలస్యం అయిందని. ఆలస్యం ఉంది, 1:30 ఆలస్యం ఫ్లైట్ నడుస్తుంది, 1:30 తర్వాత ఫ్లైట్ స్టార్ట్ అయ్యింది. మెసేజ్ వచ్చింది. ఈ 1:30 ఏం చేద్దాం, టకమని గుర్తొచ్చింది. అన్నయ్య మా ఇంటికి రండి అని ఆ యవ్వన చెల్లి రెగ్యులర్గా చెప్పేది కదా, ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి మొత్తానికి ఆ అడ్రస్ కనుక్కొని ఆ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాడు. ఎవరో ఒక పెద్ద ఆవిడ, 50-55 సంవత్సరాల వయసు కలిగిన పెద్ద ఆవిడ తలుపు తీసింది. చూడటంతో మందిరానికి వచ్చే అమ్మాయి వాళ్ళ తల్లి అనుకొని, అమ్మ ప్రైజ్ లార్డ్ తల్లి బాగున్నారా అని. అన్నయ్య బాగున్నాను అన్నయ్య, మీరు సడన్గా వచ్చారు, ఇట్స్ సర్ప్రైజ్ అంతా. మొత్తానికి ఆ బిడ్డ ఉబ్బి తబ్బిబ్బైపోయి టీ తీసుకొచ్చి కాఫీ తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటే ఈ పాస్టర్ గారు అన్నారట, అమ్మా మీ అమ్మాయిని కూడా పిలవండి, ప్రార్థన చేసిపోతా అని అన్నాడంట. ఆ తల్లి అందట, నా కూతురు లేరయ్య గదరు, నాకెవరు కూతురు లేరుగా, నాకుందో ఒకడే కొడుకు కదా, ఆ కొడుకు అమెరికాలో ఉంటాడు కదా. అమ్మ చర్చికి వచ్చేది నువ్వేనా? నేనే అయ్యగారు, మీకెంత కన్ఫ్యూజన్ మనసులో అనుకున్నాడంట. చర్చిలోనేమో 35, ఇంట్లోనేమో 65 అంట. అంటే అసలు రంగు బయటపడిపోయింది. అసలు రంగు మందిరానికి వచ్చేటప్పుడు పాపం బిడ్డ ఏదో బయటికి వెళ్ళేటప్పుడు ఏదో చేసుకొని ఉంటుంది కదా. నేను అనే మాట రంగు మార్చాలని, వర్ణం మార్చాలని, ముఖ వచ్చస్సు మార్చాలని మనిషి ఎంత ప్రయత్నం చేసినా ఒరిజినల్ ఏదో ఒక రోజు బయటపడుతుంది. am I right?
చెప్పాలి, బయటపడుతుందా లేదా? అదే మాట ఇక్కడ అంటాడు, అయ్యా కీడు చేయటానికి అలవాటు పడిన మీరు ఎలా మేలు చేయగలుగుతారు? పాపం చేయటానికి అలవాటు పడిన మీరు ఎలా పవిత్రంగా మీరు బ్రతకగలుగుతారు? దేవుడు మాట్లాడుతూ ఇక్కడ అంటాడు, గమనించండి, కూషు దేశస్థుడు తన చర్మపు రంగును, చిరుతపులి తన మచ్చలు మార్చుకోగలదా? అది మార్చుకోలేదు గనుక పాపంలో పుట్టిన మీరు మారటం కూడా ఒక ప్రశ్నార్థంగా దేవుడు మాట్లాడతాడు. అదే దావీదు అంటాడు, నా తల్లి నన్ను పాపములోనే కన్నది, నేను పాపంలో పుట్టినటువంటి వాడిని. ప్రతి మనుషుని నైజం ఎలాంటిదో ఇంకొక మాట బైబిల్లో గుర్తుకు తెస్తా. చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం. 22:15 నాతో కలిసి, బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికంగా పుట్టును, శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును. ఒకసారి నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి, బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికంగా పుట్టును. ఎవరి హృదయంలోనట? బాల్య దినాలు లేకుండా ఒకేసారి మీలో పెద్దోళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతుల పైకి ఎత్తండి. నా మాట అర్థం కాలేదు తల్లి. బాల్య దినాలు అనుభవించకుండా, అసలు బాల్యం అంటే ఎట్లుంటుందో తెలియకుండా ఒకేసారి పెద్దోళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బాల్య దశ దాటుకొని అసలు బాల్య దశ చూడకుండా ఒకేసారి పెద్ద అయిన వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఏమంటాడంటే, బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికంగా పుట్టును. అక్క, ఒకప్పుడు బాలుడిగా మనం ఉండేవాళ్ళం కదా, అంటే బాల్య దినాల్లోనే స్వాభావికంగా మనలో ఏం పుట్టిందట? మనం ఎవరివి? బాలురమా? బాలురం కాదు. ఎవరిమై అంటే మూడులు, మూర్ఖులు, మొండోళ్ళం. అవునో కాదో చూడండి, ఇంట్లో 4-5 జతల బట్టలు ఉంటాయి. ఆడికి నచ్చిన బట్ట ఒకటి ఉంటుంది, ఒక డ్రెస్ ఉంటుంది. క్రిస్మస్ కన్నా అదే వేసుకుంటాడు, జనవరి 1 కన్నా అదే వేసుకుంటానంటాడు, ఈస్టర్ పండగకైనా గుడ్ ఫ్రైడేకైనా అదే వేసుకుంటానంటాడు. రే ఇది వద్దురా, వేరేది వేసుకోరా అంటే ఇకేం చేస్తాడు తెలుసా? తలకాయ బాదుకుంటా, నేల మీద డొరిలాడుతా, నాకు అదే కావాలి, అదే కావాలి. ఇక్కడ చూసి మీరు అంటారు, నీకు దండం రా నాయన, నీవేది కావాలంటే అదే వేస్తానురా అని మనం కాంప్రమైజ్ కావాలి. ఆ పిల్లలను చూసినప్పుడు అనుకుంటాం, ఒరే ఎంత మొండితనం ఏంటిరా, వీడికి ఎంత మొండితనం ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఆడికే కాదు, నీది కూడా అదే బ్యాచ్. వాక్యం చెప్తుంది ఈ మాట. ఒక పిల్లోడు ఆ తల్లి ప్రార్థన చేయించుకోవటానికి వచ్చింది. చాలామంది పిల్లలండి ప్రార్థన చేసేటప్పుడు మొత్తానికి ఇట్లా కళ్ళు మూసుకొని మధ్యలో కళ్ళు తిరిగి చూస్తాడు. నేను కొంతమంది పిల్లలు రై కళ్ళు మూయి అని అంటే ఇట్లా అన్న తర్వాత మరలా నేను ప్రార్థన స్టార్ట్ చేసి మూసాడా లేదు తెరిచి చూస్తే, వాడి వైపు చూస్తే ఇట్లా రై కళ్ళు మొయ్యి అని గట్టిగా అంటే వాడికి ఏం చేస్తాడో తెలుసా? నేను ముయ్యనగాక ముయ్యను, యేసు ప్రభు వచ్చి చెప్పినా నేను ముయ్యను. అట్లాగే కళ్ళు తెరుస్తూ ఉంటాడు. కొన్ని చోట్ల పిల్లలు ఏం చేస్తారంటే, తల్లి తీసుకొచ్చి ప్రార్థన చేయండి అన్న అంటే మాకు తెలుస్తుంది ఎట్టంటే. చాలామంది చక్కగా ప్రార్థన చేసుకుంటారు. కొంతమంది పిల్లలు ఉంటారండి మొండోళ్ళు, వాడి తల మీద చేయి పెడితే ఏం చేస్తాడో తెలుసా? పాస్టర్ గారు అన్న వాడికి గౌరవం ఇతనాభినయే బలవంతంగా చేయి పక్కకు లాగుతాడండి. అమ్మ వీడు మొండి బ్యాచ్ లాగా ఉన్నాడులే, సరే వీడిని వదిలిపెట్టేసి ఆ తల్లికి ప్రార్థన చేద్దామని తల్లి తల మీద చేయి పెట్టావా, అక్కడి నుంచి లాగుతాడు. నాకు అప్పుడు బైబిల్లో ఏ మాట గుర్తొచ్చిందో తెలుసా? బాలుని హృదయములో మూఢత, మూర్ఖత్వము స్వాభావికంగా పుడతదట, స్వాభావికంగా. దైవజనమా, ఒకవైపు మన స్వభావం పాపపు స్వభావం, ఇంకొక వైపు మన స్వభావం మూర్ఖపు స్వభావం. ఆమేన్. పాపపు స్వభావం, ఒకవైపు మన స్వభావం మూర్ఖపు స్వభావం.
స్వాభావికంగా మన బ్రతుకులు ఎలాంటివంటే దైవోగ్రతకు గురైపోయినటువంటి బ్రతుకులు. మన స్వభావం దేవుని అనుగ్రహాన్ని పొందుకునే స్వభావం కాదు. ఎఫెసీ పత్రికలో పౌలు గారు అంటాడు, స్వాభావికంగా మనము దైవోగ్రతకు గురైపోయినటువంటి వ్యక్తిత్వాలట. ఇలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉంటుండగా పాత జీవితంతో నూతన సంవత్సరంలో అడుగుపెడితే ఎలాంటి సంవత్సరాలు ఎన్నొచ్చినా ఆకాశం క్రింద భూమికి పైన నూతనమైనది ఏదీ లేదు. మన స్వభావాన్ని మార్చుకుంటే దానికి మించిన నూతన అనుభవం మరొకటి ఏదీ లేదు. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఏమన్నా మీరు మాట్లాడే మాట మనం మారటం కుదరదంటున్నారు, మళ్ళీ మారి నూతన సంవత్సరాలు అడుగు పెట్టాలనుకుంటున్నారు, ఈ రెండు కాంట్రవర్సీ కదా అని అంటారా? లోకంలో కూడా ఒక సామెత ఉంది, పుట్టుకతో వచ్చిన బుద్ధులు సచ్చేదాకా బావంట. ఒకసారి పెద్దగా చెప్పండి. పుట్టుకతో వచ్చిన బుద్ధులు చచ్చేదాకా బావు, లోకంలో సామెత. ఇప్పుడు మీరు అడగాల, ఇక పుట్టుకతో వచ్చిన బుద్ధులు పొడమికి చేరేదాకా బావన్నారు కదా, పుట్టుకతో వచ్చిన బుద్ధులు సచ్చేదాకా బావన్నారు కదా, ఇక ఆదివారం వచ్చి చర్చికి వచ్చి వాక్యం ఏంటి ఎందుకన్నా రోజు ప్రొద్దున్నే లేచి కనీసం 2-3 అధ్యాయాలైనా చదివేరా? మన జీవన తొలి సంధ్య దేవునితో ఆరంభించాలి, జీవన మలి సంధ్య దేవునితో ముగించాలి అన్న. ఈ డైలాగులు ఇంకెందుకన్నా, మనం మారం కాబట్టి. పుట్టుకతో వచ్చిన బుద్ధులు సచ్చేదాకా పావు కాబట్టి ఇక చర్చి వద్దు గిచ్చి వద్దన్నా ఇంట్లో ఉందామన్నా అని అంటారా? పుట్టుకతో వచ్చిన బుద్ధులు పొడమి చేరే వరకు పావు అనేది లోకోక్తి, వీడు మారడు అనేది లోకోక్తి, వీడు మారటం అసంభవం మానవ పద్ధతి. దేవునికి సమస్తము సాధ్యమే. ఈ దేవుడు ఎవరో తెలుసా? రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను పెట్టగలిగిన మనసున్న గొప్ప దేవుడు. నిన్ను నువ్వు మార్చుకోలేవు, నన్ను నేను మార్చుకోలేను. ప్రభా నేను మారి నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలని మనం ఎంత ప్రయత్నం చేసినా ఒక మనుషుని ప్రయత్నం ద్వారా ఇది జరగదు. కానీ దైవజనమా, మార్పు అనేది దేవునికి సమస్తము సాధ్యమే. బైబిల్లో ఒక మాట రాసింది కదా, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా ఈ కార్యాన్ని జరిగిస్తాను. ఇప్పుడు చెప్పండి, చిరుతుపులి తన మచ్చలు మార్చుకోగలదా? కూషు దేశస్థుడు తన చర్మపు రంగును మార్చుకోగలడా? వాళ్ళు చర్మపు రంగును మార్చుకోగలుగుతారో లేదో నాకు తెలియదు, కానీ చిరుతుపులి తన మచ్చలు మార్చుకోగలదో లేదో నాకు తెలియదు, కానీ దేవుని అనుగ్రహం ద్వారా నీ స్వభావాన్ని నువ్వు మార్చుకోగలుగుతావు. దేవుని దయ ద్వారా నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోగలుగుతావు. నా ఆశ, నా ప్రార్థన మార్పు చెందిన హృదయాలతో, నూతన తీర్మానాలతో, నూతన నిర్ణయాలతో నూతన వత్సరంలో అడుగుపెట్టే కృప దయగల దేవుడు మనకు అనుగ్రహించును గాక. స్వభావ సిద్ధంగా మనకు వచ్చిన అలవాట్ల నుంచి విడుదల పొంది దేవుని స్వభావాలలో మనం పాలిభాగస్తులమై నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలంటే, దేవుని గుణాల్లో మన పాలిభాగస్తులం కావాలంటే ఏం చేయాలి? 3 విలువైన మాటలు చెప్తాను. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు ఒకసారి అందరూ చూడండి. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు. అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. బహు విలువైన మాటలు. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశలను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా, మరలా ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారుగునట్లు వాటిని అనుగ్రహించెను. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. చప్పలు కొడుతూ గట్టిగా మరోసారి చిన్న అదే వాక్యం విన్నారా? దేనిలో మనం పాలిభాగస్తులు అవుతామట? దేవ స్వభావాలలో మీరు పాలిభాగస్తులు అవుతారు. వాస్తవంగా మన స్వభావం పాపపు స్వభావం, వాస్తవంగా మన స్వభావం మూర్ఖపు స్వభావం,
వాస్తవంగా మన స్వభావం పశ్చాత్తాపం లేని కాఠిన్యమైనటువంటి స్వభావం. అయితే ఇలాంటి స్వభావాన్ని దేవుడు తీసేసేట ఒక మార్గం. ఈ మార్గం గుండా మనం ప్రయాణమై వెళ్తే ఈ పాపపు స్వభావాన్ని విసర్జించి అక్కడ చక్కటి మాట అంటాడు. ఏ స్వభావం అంటాడు? దేవ స్వభావమునందు మీరు ఆ మాట పెద్దగా చూపించు తమ్ముడు. ఒకసారి అందరూ నాతో కలిసి ఈ మాట ఇంకోసారి చెప్పండి. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు మనకేమో అనుగ్రహించాడు. ఆ వాగ్దానాలు ఎలాంటివట? అమూల్యమైనవి, అత్యధికమైనవి. యేసయ్యకు మహిమ కలుగును గాక. చెప్పండి, ఆ వాగ్దానాలు ఎలాంటివి? అమూల్యమైనవి, అత్యధికమైనవి. చెప్పండి, ఎలాంటివి? చూడండి, ఆ వాగ్దానాలు ఎలాంటివట? అమూల్యమైనవి, అత్యధికమైనవి. అమూల్యము అంటే మూల్యము చెల్లించలేనిది. ఈ సృష్టిలో మూల్యం చెల్లించలేనివి కొన్ని ఉన్నాయి. ఒకటి, యేసుక్రీస్తు రక్తం అమూల్యమైనది. రెండవది, ఆయన మనకు అనుగ్రహించిన వాగ్దానం అమూల్యమైనది. అమూల్యము అంటే దీని విలువ ఎంత అని ప్రపంచంలో ఎవడు చెప్పలేడు. ఈ అమూల్యమైన వాగ్దానాలు దేవుడు మనకెందుకు అనుగ్రహించాడు? తీసేద్దాం. హల్లెలూయా. ఈ అమూల్యమైన వాగ్దానాలు, అత్యధికమైన వాగ్దానాలు ఎందుకు అనుగ్రహించాడు? ఒక భక్తుడు అంటారు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతటిలో 4000 వాగ్దానాలకు పైగా దేవుడు మనకు అనుగ్రహించాడట. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, కొన్ని వేల వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకు మనకు అనుగ్రహించాడో తెలుసా? లోకములో ఉన్న భ్రష్టత్వంలో నుంచి మనల్ని తప్పించుకొని, దురాశలలో నుంచి మనం తప్పించుకొని దైవ స్వభావాలలో పాలివారగునట్లుగా ఈ వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. దైవజనమ, దైవ స్వభావాలలో పాలిభాగస్తురాలివి కావాలంటే ప్రతి క్షణం వాగ్దానాన్ని పట్టుకో, వాగ్దానాన్ని ఎత్తిపట్టు. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే, నువ్వు పుట్టింది పాపంలో అయి ఉండొచ్చు, నీ స్వభావం పాపపు స్వభావం అయి ఉండొచ్చు, నువ్వు పట్టుకున్న వాగ్దానం దానికంటే శక్తివంతమైనది గనుక నీ పాపపు స్వభావాన్ని తొలగించి దైవ స్వభావానికి నిన్ను వారసునిగా ఆ వాగ్దానం మార్చునుగాక. మీరు నన్ను అడగొచ్చు, అన్న వాగ్దానం పట్టుకోండి, వాగ్దానం పట్టుకోండి అంటున్నారు. వాగ్దానం పట్టుకోవటం అంటే ఏంటి? కాస్త వివరంగా చెప్తారా? బైబిల్లో రాయబడిన ఎన్నో వాగ్దానాల్లో ఆత్మీయతకు చెందిన ఒక వాగ్దానం చెప్తాను. మనము మన పాపములను ఒప్పుకుని యెడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు, ప్రతి పాపము నుండి, ప్రతి దుర్నీతి నుంచి మనలను విడిపించి పవిత్రులనుగా చేయును అని రాశాను. ఎలా మారుస్తాడట? చెప్పాలి. పవిత్రులుగా మారుస్తాడు అని రాస్తుంది కదా. మన స్వభావం ఎలాంటి స్వభావం? మన స్వభావం పాపపు స్వభావం. అయ్యా, నువ్వు వాగ్దానం చేసావు కదా, మా పాపాలు మేము ఒప్పుకుంటే నీ రక్తంతో కడిగి దుర్నీతి బంధకాల నుంచి విడిపించి మమ్మను నీతిపరులుగా చేస్తాను, పరిశుద్ధులుగా చేస్తాను అని అన్నావు కదా. ఇదిగో 2024 సంవత్సరంలో నా అతిక్రమాన్ని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నానయ్యా, నా మూర్ఖపు స్వభావాన్ని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నానయ్యా, నీకు వ్యతిరేకంగా నడిచిన నడతను, పరుండిన పడకను, మాట్లాడిన ప్రతి మాటను మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను క్షమించయ్యా. క్షమించటం మాత్రమే కాదు, అలా పశ్చాత్తాపడితే దుర్నీతి నుండి విడిపించి
పవిత్రునిగా చేస్తానన్నావు కదా, నన్ను పవిత్రునిగా చేయయ్యా అని ఆ వాగ్దానం మీద విశ్వాసం ఉంచి ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తే పాపపు స్వభావం నుండి విడిపించబడి దైవ స్వభావంలో మన పాలిభాగస్తులం అవటానికి దేవుడు కృప చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రతి క్షణం చెప్పండి, దేన్ని పట్టుకోవాలి? మిమ్మల్ని సంపూర్ణులను చేస్తాను అన్నాడు, మీ ప్రాణాత్మ శరీరాలను పరిశుద్ధపరుస్తాను అన్నాడు, నిందారహితంగా నిష్కలంకంగా నిలవబెడతాను అని ప్రభు వాగ్దానం చేశాడు. ప్రతి క్షణం ఏం చేయాలో తెలుసా? అయ్యా, నేను అరాకొర ఆత్మీయత కలిగిన వాడిని, కానీ నువ్వు వాగ్దానం చేసావు నీ సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మాలో రావాలని నేను విశ్వసిస్తున్నానయ్యా. నన్ను నీ వంటి వాడిగా మారుస్తావని, నన్ను నీలాంటి దానిగా మారుస్తావని నేను నమ్ముతున్నాను. ఆ వాగ్దానాన్ని పట్టుకుంటున్నానని ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తే దైవజనమా, దురాశలలో నుంచి తప్పించబడి, భ్రష్టత్వంలో నుంచి తప్పించబడి దైవ స్వభావాలలో మనం పాలివారం అవటానికి దేవుడు కృప చూపించును గాక. అంటే చెప్పండి, ప్రతి క్షణం ఏం పట్టుకోవాలి? చెప్పాలి ఏం పట్టుకోవాలి? చెప్పాలి, ఏం పట్టుకోవాలి? ఓ సందర్భంలో ఏశావు అనే భ్రష్టత్వం, ఏశావు అనే అపవిత్రత యాకోబును చంపాలని ప్రయత్నం చేస్తామని యాకోబు అక్కడ ప్రార్థన చేసిన విధానం, వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టిన విధానం విచిత్రం. చూడండి, ఆదికాండం 32వ అధ్యాయం 9వ వచనం, 10వ వచనం, 11, 12 వచనాలు నాతో కలిసి. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యమునకు అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు 2 గుంపులై తిని, నా సహోదరుడైన ఏశావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించుము. పెద్దగా అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్నును చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. 12వ వచనం, అందరూ పెద్దగా చెప్పాలి. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింప చేయుదునని సెలవిచ్చితివే అనేను. ఇప్పుడు చూడండి, ఏశావు తనను చంపటానికి వస్తున్నాడు అన్న వార్త యాకోబు విన్నాడు. ఆ వార్త వినటంతో ఏశావు చేతిలో నుంచి తప్పించబడటానికి యాకోబు ఏం పట్టుకున్నాడు తెలుసా? వాగ్దానాన్ని పట్టుకున్నాడు. దేవుడు తనతో చేసిన వాగ్దానం, అయ్యా నీ బంధువుల ఇంటికి వెళ్ళు, నేను నీకు తోడై ఉంటా, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తా, ఆకాశ నక్షత్రాల వలె సముద్ర తేలమందలి ఇసుక రేణువుల వలె విస్తరింప చేస్తా అని నువ్వు వాగ్దానం చేసావు కదా. అయ్యా నీవిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చని వాగ్దానాన్ని ఎత్తిపట్టి యాకోబు భక్తుడు ఈ స్థలంలో ప్రార్థిస్తున్నట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. దేవుడు కూడా అంటాడు, నీ వెళ్ళు ప్రతి స్థలములో నేను నీకు తోడై ఉండి నిన్ను కాపాడి నీ తండ్రి యొద్దకు మరలా నేను నిన్ను తిరిగి తీసుకొని వస్తా. నువ్వు చెప్పిన మాట కదా అయ్యా ఇది. ఈ మార్గ మధ్యలో నాన్న నన్ను చంపితే నీ వాగ్దానం ఏమైపోద్ది అని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఆ రాత్రంతా యాకోబు దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఆ ప్రార్థన చేయటాన్ని బట్టి మిమ్మల్ని అడుగుతా, ఏశావు చేతిలో నుంచి యాకోబు తప్పించబడ్డాడా లేదా? అదే వాగ్దానాన్ని ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేస్తే ప్రతి పాపము నుండి తప్పించబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. పాపపు స్వభావం నుంచి విడిపించబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. విడిపించబడటం మాత్రమే కాదు, ఇప్పుడు చెప్పండి, విడిపించబడటం మాత్రమే కాదు, దైవ స్వభావాలలో పాలిభాగస్తులయ్యే భాగ్యం దేవుడు అనుగ్రహిస్తాడు. దైవజనమా, నూతన సంవత్సరానికి మనం ఎలా సిద్ధపడాలంటే నా వైపు చూడండి. కూర్చొని నీ బుద్ధిహీనత ఏంటో, నీ అవిధేయత ఏంటో,
గడిచిన సంవత్సరంలో ఎక్కడ దేవునికి దుఃఖాన్ని తెప్పించావో దాన్ని జ్ఞాపకం చేసుకొని ఒప్పుకొని పశ్చాత్తాపడి దాన్ని విడిచిపెడితే ఆయన రక్తం నిన్ను కడిగి నీతిమంతునిగా చేస్తుంది. పరిశుద్ధునిగా మార్చున్నట్లుగా ఆయన వాగ్దానాన్ని ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేస్తే ఆ వాగ్దానమే భ్రష్టత్వంలో నుంచి నిన్ను తప్పించి దైవ స్వభావాలలో పాలిభాగస్తులు అయ్యేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, వాగ్దానాన్ని పట్టుకొని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభా, వాగ్దానం చేసావు కదా, నన్ను నీలాంటి దానిగా మార్చయ్యా. నీ ప్రేమ నాలో కొమ్మరించు, నీ పరిశుద్ధత నాలో కొమ్మరించు, నీ సాత్వికం నాకు దయచేయి. యేసయ్యా, నేను నీలాంటి దానిగా మారాలి అని ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేస్తూ ఉంటే, యాకోబు అలా ప్రార్థన చేశాడు కదా. యబ్బోకు రేవు దగ్గరకు రాక మునుపు, ఆ రాత్రి ప్రార్థన చేయక మునుపు ఆయన పేరు యాకోబు. ఏడుకొచ్చిన తర్వాత యాకోబు పేరు మార్చబడి ఇజ్రాయేలుగా రూపాంతరం చెందాడు. మోసగాడు దేవునితో పోరాడేవాడిగా మారిపోయాడు. ఎందుకు మారిపోయాడో తెలుసా? వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు గనుక దేవునితో తాను చేసిన సహవాసం, ప్రాచీన స్వభావం సిలువేయబడేటట్లుగా చేసి ఒక నవీన వ్యక్తిని యాకోబులో నుంచి ఆ ప్రార్థన పుట్టించింది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే బైబిల్లో మరో మాట చూద్దాం. చూడండి, 32వ అధ్యాయం 31వ వచనం. 32, 31 నాతో కలిసి. అతడు పెనుయేలు నుండి సాగినప్పుడు సూర్యోదయమాయెను. అప్పుడు అతడు తొడకుంటుచు నడిచెను. నడకేమైంది? మారింది. ఒకప్పుడు అనుకొని ఉంటాడు, యాకోబును కొట్టే ధీరుడెవడు లేడో, మాయా మంత్రాలు నాకు వెనతో పెట్టిన విద్య. ఒక పెద్ద ఆయన అంటా ఉండేవాళ్ళు యాకోబు గారి గురించి, మహానగరంలో మాయగాడంట. నాకు తెలిసి యాకోబు ఎవరిని మాయ చేయలే. నాకు తెలిసి తల్లి గర్భంలో పోరాడాడు. జాస్తత్వం కొరకు ముందే చెప్పాడు, చిక్కుడుకాయల కూర కావాలా కావాలన్నాడు. చిక్కుడుకాయల కూర నీకు ఇయ్యాలంటే జాస్తత్వం నాకు అక్కడే మాయ చేయలే. మరి తండ్రి దగ్గరికి ఆశీర్వాదం కోసం వెళ్ళేటప్పుడు మాయ చేశాడు అని అందామా? ఇందులో తప్పేవైనా ఉందంటే రెబక్కమదే. కానీ యాకోబు అన్నాడు, అమ్మా నేను యాకోబునని తెలిసిన తర్వాత మా నాన్న శపిస్తే ఆశీర్వాదం దేవుడు ఎరుగు, శాపం నా మీదకు వస్తుంది, నేను బాలేనమ్మంటే తల్లి ఏమందో తెలుసా? ఆ శాపం ఏదో అది నా మీదకు వచ్చును గాక. ఆమెను ఎందుకు తెమ్మడే దీనికి? ఆ శాపం ఏదో నా మీదకు వచ్చును గాక. చూసారా? యాకోబు తప్పేమి లేదు. సరే, ఏదేమైనా యాకోబు అంటంతో కాస్త మోసగాడు అని రకరకాలుగా మాట్లాడతాం కదా. ఈ స్థలంలో పెనుయేలుకి ఎప్పుడైతే వచ్చాడో, పెనుయేలు అనగా దేవుని ముఖం, దేవునితో సహవాసం. ఎప్పుడైతే దేవునితో సహవాసం చేయటం ప్రారంభించాడో ఆయన నడక మారిపోయింది, ఆయన ప్రవర్తన మారిపోయింది, పేరు మారిపోయి యాకోబు స్థానంలో ఏ పేరు వచ్చింది ఇప్పుడు? దైవజనమ, మన ప్రాచీన స్వభావం పోగొట్టుకొని నవీన స్వభావాన్ని మనం ధరించాలంటే, దేవ స్వభావాలలో మనం పాలిభాగస్థులం కావాలంటే, యబ్బోకు రేవు దగ్గర యాకోబు దేవునితో గడిపినట్లుగా దేవునితో గడిపే అనుభవం, వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. అలా దేవునితో మనం గడిపితే, దేవునితో మనం అంటు కట్టబడితే, ఓ మాట చదివి రెండో విషయంలోకి వెళ్తాను. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. 11:24. 11:24 నాతో కలిసి చెప్పండి అందరూ. ఎట్లనగా, నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కొయ్యబడి స్వభావ విరుద్ధంగా మంచి ఒలీవ చెట్టున అంటు కట్టబడిన యొడల. నా వైపు చూడండి. మనమందరం ఎవరిమయ్య అంటే స్వాభావికంగా అడవి ఒలీవ చెట్లం. ఎవరి మనం చెప్పాలి గట్టిగా, కొంచెం గట్టిగా.
మనం ఎవరిమై అంటే స్వాభావికంగా అడవి ఒలీవ చెట్లు. మనిషి అలాంటి వాడంటే నిజంగా చెప్పాలంటే అడవి మనిషి. పశ్చిమ గోదావరి జిల్లాలో జస్ట్ 2 days బ్యాక్ ఫోన్ చేసి చెప్పారట, అమ్మా నీకు భర్త లేడు కదా, నువ్వు పేదదానివి కదా, నీకు ప్రతి నెల సహాయం చేస్తామని 2-3 నెలలు సహాయం పంపించారట. 3వ నెల కూడా, అమ్మ ఈసారి నీకు పెద్ద పెట్టె గిఫ్ట్గా పంపిస్తున్నాం, ఆ పెట్టెలో చాలా సామాగ్రి ఉంది అని చెప్పి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి పార్సిల్ పంపించారట. ఆ పార్సిల్ పెద్ద వ్యాన్ మీద వస్తే 2-3 మనుషులు ఆ పెట్టి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టారట. అమ్మా వాళ్ళు మీకు పార్సిల్ పంపించారు, నీకు ఏమని చెప్పని ఆ పార్సిల్ ఇచ్చి వెళ్ళిపోయారు. పాపం ఆ పేద వెధవరాలు, భర్తలే నా బిడ్డ, నాకేం కానుక పంపించారో, నూతన సంవత్సరం రాబోతుంది కదా, వెండి పంపించారో, బంగారం పంపించారో, పట్టు వస్త్రాలు పంపించారో, ఆహార పదార్థాలు పంపించారో అని చెప్పి ఆ పెట్టి ఓపెన్ చేస్తే సచ్చిన శవం వచ్చిందంట పార్సిల్లో. ఆ శవం కూడా ఎట్లుందో తెలుసా? ముఖమంతా చెక్కి అసలు ఆ మనిషి ఎవరో ఆనవాళ్ళు కూడా కనపడకుండా. మనిషి స్వభావం అడవి మనిషి స్వభావం. ఈరోజు మనం ఎందుకు మారేమో చెప్పమంటారా? సారవంతమైన ఒలీవ చెట్టు ఒక ఆయన ఉన్నారు, ఆయనే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అడవి ఒలీవ చెట్ల లాంటి మనం పుట్టిన స్థానం నుంచి విరిచివేయబడి సారవంతమైన ఒలీవ చెట్టు అని యేసయ్య ఉన్నాడే, ఆయనతో మనం అంటు కట్టబట్టాన్ని బట్టి మన కోపం ఎటుపోయిందో, మన తొందరపాటుతనం ఎటుపోయిందో, మన మానసిక స్వభావం ఎటుపోయిందో, మనలో ఉన్న అడవి స్వభావాలు ఎటుపోయాయో, ఆ స్వభావాలన్నిటినీ పోగొట్టుకొని దేవునితో సహవాసం ద్వారా దైవ స్వభావాలలో పాలిభాగస్తులు అవటానికి దేవుడు కృప చూపించాడు. ఒకవేళ యేసుక్రీస్తునే మనం ఆశ్రయించకపోతే ఇంకను అడవి మనుషులుగానే మనం మిగిలిపోయే వాళ్ళం. దైవజనమా, ఇంకా ఏవైనా మన లోపట అడవి మనుషులు లాంటి స్వభావాలు మనలో ఏలుబడి చేస్తూ ఉంటే 27, 28, 29, 30 ఈ 4 రోజులు శుద్ధీకరణ కూటం ఎందుకో తెలుసా? యేసయ్యతో మనం అంటు కట్టబట్టాన్ని బట్టి మన అడవి స్వభావాలు పోగొట్టుకొని దేవ స్వభావాల్లో మనం పాలిభాగస్తులం అవటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆమెన్. మన ప్రాచీన స్వభావాన్ని కోల్పోవటానికే ఈ శుద్ధీకరణ కూటాలు. మనలో ఓ గొప్ప పరివర్తన కలిగి నూతన తీర్మానాలతో నూతన సంవత్సరంలో అడుగుపెట్టడానికే ఈ శుద్ధీకరణ కూటాలు. దైవజనమా, ఈ శుద్ధీకరణ కూటాలు ప్రతి బిడ్డ కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి రావటానికి ప్రయత్నం చేయండి. ఆయనతో మనం సహవాసం చేస్తే ఆయన సారవంతమైన ఒలీవ చెట్టు, మనము అడవి ఒలీవ చెట్లం. సారవంతమైన ఒలీవ చెట్టు అయిన యేసయ్యతో సహవాసం చేయటాన్ని బట్టి మన అడవి స్వభావాలు పోగొట్టుకొని దేవుని వంటి వారిగా మనం మార్చబడదుము గాక. నంబర్ 1, వాగ్దానము ద్వారా మన ప్రాచీన స్వభావాన్ని కోల్పోయి నవీన స్వభావాన్ని ధరించుకోగలుగుతాం. 2వ మాట చెప్పమంటారా? వ్యాయామం ద్వారా. వ్యాయామం అంటే అన్న భక్తికి కూడా వ్యాయామం ఉందా? లావు తగ్గాలని వ్యాయామం చేసి ఇది మన వల్ల కాదులే, లావు అయితే అయ్యాం, తింటే ఏది అని వదిలేశాను, ఇక భక్తికి కూడా వ్యాయామం ఉందా అని అంటారా? గమనించండి, వాగ్దానం ద్వారా ప్రాచీన స్వభావాల్లో నుంచి విడుదల పొంది నవీన స్వభావాన్ని ధరించుకోగలుగుతాం. భక్తికి కూడా ఒక వ్యక్తికి వ్యాయామం అవసరం, అభ్యాసం అవసరం. యేసయ్యకి మహిమ కలుగును గాక. చెప్దాం ఆమెన్. ఈ సంవత్సరాంతపు దినాలకు వచ్చిన నీ బ్రతుకులో తమ్ముడో ఒకసారి నా వైపు చూడు, ఆలోచించు. ఈ సంవత్సరంలో నువ్వు భక్తిగా బ్రతికావా, భక్తిహీనంగా బ్రతికావా? ఒకవేళ భక్తిహీనంగా బ్రతికితే ఎందుకు భక్తిహీనంగా బ్రతికావు? ఎక్కడ దేవునికి ఆయాసాన్ని తెప్పించావు? దేవుని గాయాలు పదే ఎక్కడ రేపుతూ నువ్వు బ్రతుకుతూ వచ్చావు? కూర్చొని ఆలోచించి, దేవా ఇదిగో ఈ విషయంలో నా లోపం ఉందయ్యా, ఈ విషయంలో నా పద్ధతి బాగలేదయ్యా, ఈరోజు కఠినంగా తీర్మానం చేసుకుంటున్నా, నా స్వభావాన్ని మార్చుకుంటాను, నూతన నిర్ణయాలతో నూతన సంవత్సరంలో అడుగు పెడతానని ఓ బలమైన తీర్మానం చేసుకొని, ఓ
ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని మనం అడుగులు వేయటం ప్రారంభిస్తే, మానసిక శాస్త్రవేత్తలు ఒక మాట చెప్తారు. ఒక మనిషి ఏదైనా ఒక పని 14 రోజుల పాటు కంటిన్యూస్గా చేస్తే మార్పు ప్రారంభమైద్దట. 21 రోజు కంటిన్యూస్గా ఆ పని కొనసాగిస్తే అది అలవాటుగా మారిపోద్దట. ఓ నెల 2 నెలల పాటు కంటిన్యూస్గా దాన్ని చేసుకుంటూ వెళ్తే అది వాని స్వభావంగా మారిపోద్దట. ఇంకోసారి చెప్పంటారా? నీకు ప్రొద్దున్నే లేచి ప్రార్థన చేసే అలవాటు నీకు లేదు, ఒక మాట రోజు లేచి ప్రార్థన చేసుకోవాలి అనుకుంటున్నావు, కానీ ఎందుకో లేవలేకపోతున్నాం. ఆ రోజు తీర్మానం చేసుకుని, దేవా ఖచ్చితంగా రేపు 4 లేచి నేను ప్రార్థన చేసుకోవాలి. అలారం పెట్టుకున్నావు, ఇంట్లో భర్తకు చెప్పావు, పిల్లలకి చెప్పావు, రే నాయనా ఒకవేళ నేను లేకపోతే నన్ను లేపండ్రా అని చెప్పి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చావు. అలారమో భర్తో పిల్లలో మొత్తానికి బలవంతంగా లేపారు. మొదటి రోజు బలాన్ని కూడగట్టుకొని లేచావు, రెండో రోజు బలాన్ని కూడగట్టుకొని లేచావు, మూడో రోజు బలాన్ని కూడగట్టుకొని లేచావు, వారం రోజులు 7 రోజుల పాటు కంటిన్యూస్గా లేచావు, 10వ రోజు కంటిన్యూస్గా లేచావు, 11, 12, 13, 14వ తారీఖు వచ్చేసరికి 14వ రోజు సరికి ఏం జరిగిద్దో తెలుసా? తెలియకుండా ఆటోమేటిక్గా టయానికి మనకు మెలకు వస్తుందంట. సరే 14 రోజులు కంటిన్యూస్గా చేసావు కదా, ఇంతటితో ఆపొద్దు అని 21వ రోజు 15, 16, 17, 18, 20, 21 రోజు కంటిన్యూస్గా నువ్వు లేచావనుకో, 21వ రోజు నుండి ఉదయకాలం లేచి ప్రార్థన చేయటం నీకు అలవాటుగా మారిపోద్దంట. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. గట్టిగా హల్లెలూయా. 1 నెల రోజుల పాటు కంటిన్యూస్గా నువ్వు చేసావనుకో, ప్రయాసంతో, ప్రయత్నంతో, పోరాటంతో, నేను ఇలా బ్రతకాలి, అరుణోదయపు దినాన లేవాలి, నా కంఠధ్వని దేవునికి వినిపించాలి, నిద్రమత్తురాలిగా నేను బ్రతకూడదు, సోమరిదానిగా నేను బ్రతకూడదు, ఇలాంటి భక్తి జీవితం నాకు కావాలని పట్టుదలతో అభ్యాసంతో నువ్వు ప్రారంభిస్తే 21 రోజు నువ్వు కంటిన్యూస్గా చేస్తేనట 22వ రోజు నుంచి అది నీకు అలవాటు అయిపోద్దట. ఇంకా అలా నువ్వు కంటిన్యూస్గా చేసుకుంటా వెళ్తే 4 తర్వాత నిద్ర రమ్మన్నా నీకు పొరపాటును రాదు. హైదరాబాద్ వచ్చిన తొలిటి దినాల్లో నా బాధ చెప్తా. పల్లెటూళ్ళల్లో 7-8 కల్లా ఆ రోజుల్లో పండుకునేవాళ్ళు, అవునా కదా? ఆ రోజుల్లో. ఇప్పుడు పల్లెటూరులో కూడా పండుకోవట్లేదులేండి. వాళ్ళు కూడా పండుకునేసరికి మధ్యరాత్రి 1 గంట 12 అయిపోతుంది. ఎప్పుడైనా నేను హైదరాబాద్లో చదువుకునేటప్పుడు రాత్రి 10 ఆ ప్రాంతంలో ఇంటికి వెళ్తే ఊరోళ్ళంతా ఏమనేవాళ్ళు తెలుసు? రే ఎంత రాత్రిపూట వచ్చేవేంట్రా, మనకు రాత్రి 10 అయితే ఇంకా చీకటి పడినట్టే ఉండదు, ఎంత రాత్రిపూట వచ్చేవేంట్రా అనేవాళ్ళు. సరే, హైదరాబాద్ వచ్చిన తొలిటి దినాల్లో ఆనంద్ గారు అని ఒక అన్న వాళ్ళ దగ్గర ఉండేవాడిని. ఆయనకు 1 గంట దాకా నిద్ర పట్టదు, స్క్రీన్ ప్రింటింగ్ వర్క్ చేసుకుంటూ ఉండేవాడు. మనది 8 కల్లా పండుకునే బ్యాచ్. ఇక చూడండి, ఆయన పండుకున్న దాకా నేను పడుకోవడానికి కుదరదు, గోడకు కూర్చునేవాడిని. ఆయన మాత్రం పాటలు పాడుకుంటూ స్క్రీన్ ప్రింటింగ్ వర్క్ చేసుకుంటూ ఉండేవాడు. నేను గోడకు కూర్చోనంటే కునుకు పాటలు పడతా తూగుతూ ఉండేవాడిని. చిన్నపిల్లలు ఉన్నారు చూసారా, తూగుతా 2 నెలల పాటు ఎంత ఇబ్బంది అయిపోయిందో అంత ఇబ్బంది అయిపోయిందండి. ఇప్పుడు హైదరాబాద్ ఉండయ్యే కదా, 2 అయినా నిద్ర పట్టదు రాత్రిపూట, మారిపోయింది. దైవజనమ అభ్యాసంతో, ప్రయత్నంతో, పెద్దలు అంటారు కదా, కృషితో నాస్తి దుర్భిక్షం. నీ గుండె లోతుల్లో నుంచి నేను ఇలా బ్రతకాలని హృదయపు లోతులో నుంచి నువ్వు ఆరాట పడితే, కూషు దేశస్థుడు తన చర్మపు రంగును మార్చుకోలేడేమో నాకు తెలియదు, చిరుతపులి తన మచ్చలు మార్చుకోలేదేమో నాకు తెలియదు. ప్రయాసం ద్వారా, పట్టుదల ద్వారా దేవుని సన్నిధిలో నీ స్వభావాన్ని మార్చుకోగలవు. ప్రైజ్ ది లార్డ్. ఈ పట్టుదల, ఈ ప్రయాసం కూడా దేనితో ఉండాలో తెలుసా? ప్రాచీన స్వభావాన్ని కోల్పోయి నవీన స్వభావాన్ని ధరించాలంటే కొలస్సీ పత్రికలో అంటాడు, చూడండి ఆ మాట. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
9వ వచనం నుంచి 12వ వచనం వరకు. 9వ వచనం చూడండి ఒకసారి, అందరూ నాతో కలిసి. ఎలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరు పూర్ణులై ఉన్నారు. ఏమై ఉన్నారట? చెప్పాలి మరోసారి. ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఏమై ఉన్నారట? సంపూర్ణులు అవుతారు అన్నాడా, అయ్యున్నారు అన్నాడా? పెద్దగా చెప్పాలి. ఇది వాగ్దానం. అయ్యా, నేను బలహీనతలు కలిగిన దాన్నే, బలహీనతలు కలిగిన వాడిని, కానీ నీవేమన్నావు? క్రీస్తునందు మీరు సంపూర్ణులై ఉన్నారు అని అన్నావు కదా. ఈ వాగ్దానం పట్టుకుంటున్నానయ్యా, ఏ రోజుకైనా నన్ను నువ్వు సంపూర్ణుని చేస్తావు, నీ వంటి వాడిగా, నీ వంటి దానిగా నన్ను మారుస్తావని పదే పదే ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించుదుం గాక. సరే, విషయం చూడండి నాతో కలిసి. ఎలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులను అధికారులకును శిరస్సు అయి ఉన్నాడు. 11వ వచనం, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. 12వ వచనం ఇక్కడి నుంచి పెద్దగా చెప్పండి. మీరు బాప్తిస్మముందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, యేసుక్రీస్తును మాత్రమే దేవుడు అనాలి. ఆయనను తప్ప ఆకాశం క్రింద భూమికి పైన ఏ మనుష్యుణ్ణి మరెవ్వరిని మనం దేవుడు అని అనకూడదు. ఎందుకు అనకూడదు అని అడుగుతారా? ఎందుకు అనకూడదో చెప్తాను. దేవుడు అని ఎవరిని అనాలంటే దైవత్వపు స్వభావాలు కలిగిన వాడినే దేవుడు అనాలి. మానవత్వపు స్వభావాలు ఉన్నాయి, దైవత్వపు స్వభావాలు ఉన్నాయి. మానవత్వపు స్వభావాలు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఉంటాయి. ఇది మనిషినికి ఉండే నైజం. దైవత్వానికి ఉండే గుణం ఎలాంటిదో తెలుసా? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను జయించిన వాడే దేవుడు. వెతకండి, ఇలాంటి గుణం కలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారా? వెతికితే వెతుకులాటలో ఒకే ఒక్క దేవుడు కనపడతాడు. ఆ ఒక్క దేవుడే మన ఆరాధ్య దైవం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకనే యేసుక్రీస్తు గుణాలను గూర్చి ఇందాక మనం ప్రారంభంలో చదువుకున్న చోట దైవజనుడైనటువంటి పేతురు గారు మాట్లాడుతూ అంటారు కదా, ఆయన గుణాతిశయములు అంటాడు. పెద్దగా చెప్పండి. ఆయన గుణములు అల్లా, ఆయన గుణములు అనకుండా ఏమంటాడు? ఆయన గుణాతిశయములు అంటాడు. యేసుక్రీస్తు వారి గుణాలు అతిశయించదగిన గుణాలు. ప్రైజ్ ది లార్డ్. మా పిల్లలు విధేయులండి. అతిశయంగా చెప్తారా, అవమానంతో చెప్తారా? మా పిల్లలు విధేయులండి, మేం గీసిన గీత దాటరండి. నేనంట మంచి గుణాలను అతిశయంతో చెప్తాం. మీకు తెలుసా, మా అబ్బాయి తాగుబోతండే అని అంటారా? మా ఊరు తిరుగు, ఆ పనికి మళ్ళీ మాటలు ఎందుకులే అని అంటారా? అవమానంతో అల్లాడిపోతాం. గుణం మంచి గుణం అయితే అతిశయంగా చెప్తాం. యేసుక్రీస్తు గుణాలు ఎలాంటివో తెలుసా? అతిశయించదగిన గుణాలు. హల్లెలూయా. ఆయన గుణాతిశయాలు అంటాడు. దైవజనమా, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఈ సృష్టిలో యేసులో మాత్రమే ఉన్నది గనుక ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. అయితే ఆయన ఆశ ఏంటో తెలుసా? ఆయన ఎంత సంపూర్ణుడో ఆయన సంపూర్ణత మనలో చూడాలని దేవుడు ఆశపడ్డాడు. ఆ సంపూర్ణత మనలో రావాలంటే బిడ్డలారా వినండి, ఇక్కడ సున్నతి కార్యక్రమం జరగాలి. పాత నిబంధనలో కత్తితో సున్నతి చేసేవారు, చర్మాన్ని కత్తిరించేవాళ్ళు. క్రొత్త నిబంధనలో వాక్యమనే కత్తితో అంతరంగ స్వభావాన్ని ప్రతి దినం నువ్వు కత్తిరించుకుంటూ రావాలి.
వాక్యం అనే కత్తెర. కత్తెర అంటే రెండు కత్తుల కలయిక. పెద్దగా చెప్పండి. కత్తెర అంటే, కత్తెర అంటే రెండు కత్తుల కలయిక. కత్తి వేరు, కత్తెర వేరు. కత్తి అంటే, కత్తెర అంటే రెండు కత్తుల కలయిక. మన చేతుల్లో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కూడా ఇది కత్తెర, రెండు కత్తుల కలయిక. ఒక కత్తి పాత నిబంధన, రెండవ కత్తి కొత్త నిబంధన. ఈ వాక్యమైన కత్తెర చేత ప్రతి దినం కత్తిరించబడాలి. హల్లెలూయా. వాక్యం ఎంత శక్తివంతమైనదంటే ఆ వాక్యం ద్వారా నిన్ను మరల్చుకోవటానికి ప్రతిదినం అభ్యాసం చేయాలి. వాక్యం ఎంత శక్తివంతమైనదంటే, ఒక మాట, ఒక ఆయన వెంట్రుకలు తెల్లబడ్డాయి, చిన్న వయసులో తెల్లబడ్డాయి. మన చర్చికొచ్చి ఒక తమ్ముడు ఉన్నాడు. అడి వయసు చిన్న వయసు, 17వ సంవత్సరం నుండే వెంట్రుకలు తెల్లబడ్డాయి. ఆ వెంట్రుకలు తెల్లబడిన పరంపరలో పాపం బిడ్డ తలకి ఏదో రంగు వేసేవాడు. రంగు ఎన్ని రోజులు ఉంటుంది? జీవితకాలమా? ఎవరురా మనిషి? రంగు ఎన్ని రోజులు ఉంటుంది? తర్వాత పోయేది. అక్కడక్కడ పైనేమో నల్లగా ఉండేది, కుదురులోనేమో తెల్లగా ఉండేది. మరలా పాపం ఏదో ప్రయాసపడేవాడు. ఆ బిడ్డను చూస్తే నాకు భలే బాధ అనిపించేది. ఇంత చిన్న వయసులో తెల్లంట్రుకలు ఏం తిరుగుతాడురా బాబు, కాస్త మనసులో బాధ అనిపించేది. అయితే గమనించండి, వారానికి ఒకసారి పాపం ఆ బిడ్డ రంగు వేసుకోవాలి. వేసుకోలేదు అనుకోండి, నేనంట రంగు పూసుకున్న తెల్లంట్రుకలు ఎందుకు కనపడుతున్నాయి చెప్పండి? ఆ రంగు పైనే ఉంటుంది, వెంట్రుకల మీదే ఉంటుంది. కుదుళ్ళలోకి వెళ్ళదు, చర్మము లోపటికి వెళ్ళదు. దేవుని వాక్యం ఎలాంటిదో తెలుసా? దేవుని వాక్యము సజీవమైనదే, వాడి అయిన ఖడ్గము కంటే మరింత వాడిగలిగినదే, ప్రాణాత్మ శరీరములు మూలుగులు ఎముకల్లోనికి దూరుచు లోపట దాగి ఉన్న ప్రతి అపవిత్రత వాక్యం బయటకు తీసుకొని వస్తుంది. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. వాక్యం ఒక వ్యక్తిని మార్చగలదు అనేది ఎలా మనం రూఢిపరచగలమంటే, వేసుకున్నటువంటి రంగు వెంట్రుకల మీదే ఉంటుంది, కుదురులోకి వెళ్ళదు. ముఖానికి పూసుకున్నటువంటి రంగు, పాపం బిడ్డలు కొంతమంది నల్లగా ఉండేవాళ్ళు, వాళ్ళ బాధ చూడాల. వాళ్ళు ఏదో రకరకాల ప్రయత్నాలు చేసిన తర్వాత పాపం వాళ్ళ ముఖం ఎట్టుంటుందో తెలుసా? ఈ స్ఫోటక మచ్చలు వచ్చిన ముఖం ఉంటుంది చూసారా? ఒకవైపు తెల్లగా, ఇంకోవైపు మామూలు రంగు, ఇంకోవైపు తెల్లగా. పాపం వాళ్ళని చూస్తే భలే బాధ అనిపించింది. కొన్నిసార్లు అనిపిస్తుంది, ప్రభా అందరినీ తెల్లగా పుట్టించాయి. అది కుదరదులే. సోఫియా ఏదో అంటారు కదా, తెల్ల మచ్చలు ఉంటాయి. సోబి, రైట్. పాపం కొంతమంది బిడ్డల ముఖం చూస్తే అండి, సోబి వచ్చిన ముఖం ఉంటుంది చూసారా? పొడల పొడలు. ఆ పొడల ముఖం చూసినప్పుడల్లా బైబిల్లో ఒకటి గుర్తు వస్తుంది. బైబిల్లో యాకోబు గారు సేనారు జంగిసాలు కర్రబెట్టి పొడలు కలిగిన గొర్రెల్ని చేశాడు చూసారా? నాకు అది గుర్తొస్తుంది, సేనారు జంగిసాలు గుర్తొస్తుంది. పాపం వాళ్ళ ప్రయత్నం ఎందుకు అట్లాగో చెప్పమంటారా? అది చర్మం మీదే ఉంటుంది, వెంట్రుకల మీదే ఉంటుంది. వాక్యం చర్మం మీద మాత్రమే ఉండదు, వెంట్రుకల మీద మాత్రమే ఉండదు. ప్రాణాత్మ శరీరములలోనికి, ఎముకల్లోనికి, మూలుగుల్లోనికి విభజిస్తూ లోపటికి దూరి లోపట అంతరంగంలో దాగిన అపవిత్రతను వెలికి తీయగలిగిన శక్తి దేవుని వాక్యంలో దాగింది. ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, ఒక వ్యక్తి తన ప్రాచీన స్వభావాన్ని కోల్పోయి నూతన స్వభావం తాను స్వతంత్రించుకోవాలి అంటే, దైవ స్వభావాలలో తాను పాలిభాగస్తుడు కావాలంటే, నంబర్ 1 ప్రార్థనలో వాగ్దానాన్ని ఎత్తి పట్టాలి, వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయాలి. రెండవది వ్యాయామం, వాక్యమనే కత్తెర చేత ప్రతి దినం కత్తిరించబడాలి. మరలా చెప్తున్నాను, వాక్యమనే కత్తెరతో కత్తిరించబడటానికే శుద్ధీకరణ కోటాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. క్రమం తప్పకుండా రండి. ఏ దైవ సేవకుడి దగ్గర, ఏ దైవ సేవకుడి ద్వారా ఏ కత్తెరతో దేవుడు మనల్ని కత్తిరిస్తాడో, ఏ దైవ సేవకుని నోట నుంచి ఏ మాటలు దేవుడు వినిపిస్తాడో మెట్టుకు. వాక్యమనే కత్తెరతో కత్తిరించబడటాన్ని బట్టి ప్రాచీన స్వభావాన్ని కోల్పోయి నవీన స్వభావాన్ని ధరిస్తాం. బ్రతుకును మార్చుకొని నూతన సంవత్సరంలో అడుగు పెడితే ప్రతి దినం పండగ దినాలుగా దేవుడు చెయ్యును గాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం గట్టిగా. హల్లెలూయా. ఆఖరి మాట, ఈ మాట చూడండి. కూషు దేశస్థుడు తన చర్మపు రంగు మార్చుకోగలడా?
చిరుత తన ఒంటి మీద ఉన్న మచ్చలు మార్చుకోగలదా? పాపంలో పుట్టిన మనుషుడు తన పాపపు స్వభావాన్ని, మూఢతతో పుట్టిన బాలుడు తన మూఢత్వపు స్వభావాన్ని తొలగించుకోగలడా? తొలగించుకోగలడు. దేని ద్వారా? వాగ్దానం ద్వారా. వాగ్దానాన్ని ఎత్తిపట్టి చేసిన ప్రార్థన ద్వారా. దేని ద్వారా? నిరంతర వ్యాయామం. వాక్యమనే కత్తిర చేత కత్తిరించబడి నేను మారాలి, నేను మారాలి, నేను మారాలి, నా బ్రతుకును మార్చుకోవాలి. ఎంతకాలం ఈ రోతపాత జీవితం, ఎంతకాలం ఈ పనికిమాలిన జీవితం, నేను ఒక మంచి వ్యక్తిగా మారాలి అనే కసితో నువ్వు ప్రయత్నం చేస్తే, వాక్యమనే కత్తిరతో నువ్వు కత్తిరించుకుంటూ ఉంటే దేవ స్వభావాల్లో నువ్వు పాలిభాగస్తుడు అవుతావు. ఆఖరి మాట చూడండి, తీతుకు రాసిన పత్రిక, ఇది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. 3వ అధ్యాయం 5వ వచనం. అందరూ నాతో కలిసి చెప్పండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా. ఏ స్నానం? పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే బాప్తిస్మం. రైట్? యేసుక్రీస్తు నమ్ముకున్న ప్రతి వ్యక్తి పునర్జన్మ సంబంధమైన స్నానం చేయాలి. ఆ స్నానమే బాప్తిస్మపు అనుభవం. యేసుకి మహిమ కలుగును గాక. బాప్తిస్మం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడతామని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. యేసుకి మహిమ కలుగును గాక. సరే, ఇక్కడ చూడండి. నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించెను. ఇప్పుడు చెప్పండి, నూతన స్వభావం నిజంగా ఒక మనిషికి వస్తుందా? వస్తుంది. ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? నేనంట యేసయ్యను ఆరాధించే ప్రతి క్రైస్తవుడు తన హృదిలోకి పరిశుద్ధాత్ముడిని ఆహ్వానిస్తే పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చి ఆయన పని చేయటం ప్రారంభిస్తాడు. ఎలా పనిచేస్తాడో తెలుసా? ప్రాచీనపు స్వభావాలు సిలువేసి ముందెన్నడూ నీలో చూడని ఒక నూతన వ్యక్తిత్వాన్ని నీలో నుంచి బయటకు తీసుకురావటం ప్రారంభిస్తాడు. ప్రాచీన స్వభావాన్ని కోల్పోతావు. తెలియకుండా ఒక నూతన స్వభావం, నీతి, యథార్థత, పవిత్రత, భక్తి కలిగిన ఒక నూతన స్వభావాన్ని నీ లోపట పుట్టించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. సింపుల్ అండి. ఆ గోడలు ఉన్నాయి కదా అమ్మ, అటు చూడండి ఒకసారి. గోడలు అటు చూడండి తల్లి. పోయిన ఆదివారం గోడలు ఎట్లున్నాయి, ఈరోజు ఎట్లా ఉన్నాయి? పోయిన ఆదివారం ఎట్లున్నాయో తెలుసా? మీరు పిల్లలు చర్చికి వస్తారు కదా, మీ పిల్లలకి ఆడికి పెన్నిచ్చి, మీరు మామూలు వాళ్ళ తల్లే, మీ ఇల్లు కూడా అట్లాగే పాడు చేస్తూ ఉండి ఉంటారు. దేవుని ఇంటినే ఇట్లా మీరు పాడు చేశారంటే మీ ఇంటిని ఎంత బాగా పాడు చేస్తారో మాకు అర్థం అవుతుంది. పిల్లలకి తినుబండరాలు సేవకురాలు చెప్తారు, పిల్లలకి తీసుకొచ్చేటప్పుడు దానా 2 గంటలకు కూడా దానా. సరే పోనే, ఆ కవరు, ప్లాస్టిక్ కవరు, బిస్కెట్ కవరు ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి ఎక్కడ పెడతారు మీరు చెప్పండి? పాపాత్ములారా, ఎంతైనా భయం ఉందా తల్లిలకే? అక్కడ పడేసిపోతారు. మీకు ఇన్ని గుండెలు అసలు. నాకు డౌటు, వీళ్ళు మీ క్రమశిక్షణ నేర్పలా అని అనుకుంటున్నా. అరే దేవుని మందిరమే, ఈ ప్లాస్టిక్ కవర్లు ఇక్కడ ఎవరు శుభ్రం చేస్తారు? మన దేవుని మందిరాన్ని మనం శుభ్రం చేసుకోవాలి కదా. అరే ఇట్లా వేసుకొని వెళ్ళటం ఆలోచన కొంతమందికి ఉండదు. ఉండకపోగా పిల్లలకి పెన్నిచ్చి, నాయనా నువ్వు నంబర్ 1 ఆర్టిస్టు కదా నాయనా. ఆర్టిస్ట్ ఎవరు? జకీర్ హుసేనా ఎవరు? ఆటలు బాగా వేస్తాడు ఒక ఆయన, మన సలాం అలైకుం అన్నాడు కదా, మంచి అమ్మ. చెప్పేది ఏదో గట్టిగా చెప్పండి. ఆగండి, మా టీచర్ గారు ఉన్నాడు. తమ్ముడు జాషువా, పెద్దగా చెప్పు. పికాసో. రైట్, ఓకే. పికాక్ కాదు కదా, రైట్. పికాసో అద్భుతమైన పెయింటర్. పిల్లలకు పెన్నిచ్చి ఆ గోడలను చూస్తే
రాజు అంటాడు, అన్న మీరు ఆదివారం వాక్యంలో చెప్పండి అన్న అంటాడు. తమ్ముడా ఏం చెప్తామరా, ఈ మాత్రం దిమాగ్ ఉండాలిగా జనాలకి, ఈ మాత్రం తెలివి ఉండాలి కదా. ఒక్కొక్కళ్ళు పిల్లలకు పెయింట్లు ఇచ్చి పెన్నులు ఇచ్చి వాళ్ళు పెయింట్లు వేస్తూ ఉంటే తల్లి చూసి నా బంగారు కొండ, నా బంగారు కొండ అని. ఆ గోడలు ఎట్లున్నాయంటే చూడండి అసలు అన్న అక్క సేవకులు చర్చినే పట్టించుకోవట్లేదు అన్నట్లుగా ఆ గోడ వరద బాధితుడు ఉన్నట్టుంది. ఇప్పుడు చూడండి, పెయింట్ వేసిన తర్వాత ఎంత అందంగా కనపడుతుందో. నేనంట ఒక పెయింట్లోనే ఎంత మహత్తుంటే పరిశుద్ధాత్మ దేవునిలో ఇంకెంత మహత్తు ఉంటుందో ఆలోచించండి. ఒకప్పుడు ఈ గోడ ఒక రకంగా ఉండేది. ఎబినేజర్ అన్నో ఎవరో రాత్రి వచ్చి అంటున్నారు, అన్న మనం అమెరికా చర్చిలో ఉన్నావా ఏంటి అన్నట్టుందన్నా అన్నాడు. లేదు, ఇండియా చర్చిలోనే ఉన్నాం, భలే ఉందన్నా. నేనంట ఒక చెక్కే అందం లేని గోడకు ఎంత అందాన్ని ఇవ్వగలిగితే, ఒక పెయింటే అందం లేని గోడకు అంత అద్భుతమైన అందాన్ని ఇవ్వగలిగితే, పరిశుద్ధాత్ముడి నీ లోపట ఇంకెంత అందాన్ని కలుగు చేయగలుగుతాడో ఆలోచించు. ఎంత విప్లవాత్మకమైన మార్పు నీలో కలుగు చేయగలుగుతాడో ఆలోచించు. అందుకని అంటాడు, పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావం. పరిశుద్ధాత్మ ద్వారా, అయ్యా పరిశుద్ధాత్మ ద్వారా ఏం కలుగుతుంది? నూతన స్వభావం. ప్రాచీన స్వభావాన్ని కోల్పోయి అపవిత్రత, మూఢత్వము, భక్తిహీనత, అంధకారం వీటిని కోల్పోయి నీతి, యథార్థత, భక్తి, పవిత్రత, ఓ రకంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ఎట్టివాడో అట్టివాడిగా నిన్ను నన్ను మార్చగలిగిన శక్తి పరిశుద్ధాత్మ దేవునిలో దాగుంది. దైవజనమా, మరలా మిమ్మల్ని అడుగుతాను, కూషు దేశస్థుడు తన చర్మపు రంగును మార్చుకోగలడా? పెద్దగా. చిరుతుపులి తన మచ్చలు మార్చుకోగలదా? పాపంలో పుట్టిన మనుషుడు తన పాపపు స్వభావాన్ని మార్చుకోగలడా? నిశ్చయంగా మార్చుకోగలడు. దేని ద్వారానో తెలుసా? దేవుని వాగ్దానం ద్వారా, దేవుని వాక్యమనే వ్యాయామం ద్వారా, వాటన్నిటికి మించి పరిశుద్ధాత్మనే వాయువు ద్వారా నవీన స్వభావాన్ని ధరించుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. అంటాడు, నువ్వు మందిరం కట్టలేవు జెరుబ్బాబెలు, నీ వల్ల కాదు. మందిరం కట్టడం నీ వల్ల కాదు. అక్కడ దేవుడు అంటాడు, జెరుబ్బాబెలు భయపడకో, నీ చేతులు మందిరాన్ని కడతాయి, మందిర పనిని ముగిస్తాయి. అయ్యా నేను ఎలా కట్టగలనయ్యా? ఒక రాజ్యమే నాకు వ్యతిరేకంగా నిలవబడింది కదా, ఎలా నేను కట్టగలను అంటే దేవుడు అంటాడు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా నేను ఈ కార్యాన్ని చేయబోతూ ఉన్నాను. దైవజనమా, జెరుబ్బాబెలు ఆ మందిరాన్ని కట్టాడేమో, ఆ మందిరం కంటే శ్రేష్టమైన మందిరం ఏదో తెలుసా? నీవు నేనే దానికంటే శ్రేష్టమైన మందిరాలం. దేవుని ఆశ ఏంటో తెలుసా? నిన్నే తన నివాస స్థానంగా చేసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయ్యా నేను అలా మారగలనా? అది నా వల్ల అవుతుందా? అది నా శక్తికి సరిపోయిందా అని నువ్వంటే, నీ శక్తి చేత కాదు, నీ బలం చేత కాదు, తన ఆత్మ ద్వారా దేవుడి గొప్ప కార్యాన్ని జరిగించును గాక. అందుకని యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, ఇశ్రాయేలీలారా శుద్ధ జలాన్ని మీ మీద చల్లుతా. శుద్ధ జలాన్ని మీ మీద చల్లినప్పుడు నూతన హృదయం మీకు వస్తుంది. రాతి హృదయం తీసివేయబడి మాంసపు గుండెను మీకు ఇస్తా. ఏ జలాలు జల్లుతానంటాడు? చెప్పాలి. అలాగని ఈ మాట విని మన రోమన్ క్యాథలిక్కుల ఫాదర్లు ఉంటారు, మా దాదాచే పాపం నమూనా చూపిస్తున్నారేమో. అయితే నీ మీద నా మీద చల్లబడాల్సిన శుద్ధ జలం ఏదో తెలుసా? దేవుని వాక్యమనే శుద్ధ జలం, పరిశుద్ధాత్మనే శుద్ధ జలం, యేసుక్రీస్తు రక్తమనే శుద్ధ జలం మన మీద ప్రోక్షించబడినప్పుడు నూతన హృదయం కలిగిన వారిగా మారిపోతాం. ఆమేన్. పాత స్వభావాలతో నూతన సంవత్సరంలో అడుగు పెడదామా? నూతన స్వభావాలతో అడుగు పెడదామా? నీ స్వభావాన్ని మార్చుకుంటే తమ్ముడ ప్రతిరోజు మనకు పండగే. అటు కృప దేవుడు మనకు దయచేయును గాక.